డీటెయిల్ చూస్తే విశాఖ చేరుకున్నారు సీఎం జగన్. కేజీహెచ్లో బాధితులను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి వైజాగ్ నుంచి మా కరెస్పాండెంట్ రామకృష్ణ లైన్ లో ఉన్నారు. రామకృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ గోవర్ధని. విశాఖపట్నంలో కేజీహెచ్ లో చికిత్స పొందుతున్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ ఎల్జీ పాలిమర్స్ బారిన పడిన గ్యాస్ విషవాయువులు పీల్చి అనారోగ్య బారిన పడిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ చికిత్స ఇస్తున్నారు. వారిని రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించారు. వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కేజీహెచ్ డాక్టర్లతో పాటుగా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేశారు. వాళ్ళందరినీ కూడా పరామర్శించారు. వాళ్ళని అడిగి విషయం తెలుసుకున్నారు. ఎన్ని గంటలకి ప్రమాదం జరిగింది, ప్రమాదం జరగడానికి కారణం ఏంటి, మీకు ఎన్ని గంటలకి సమాచారం అందింది అన్నది తెలుసుకున్న పరిస్థితి ఉంది గోవర్ధని. ఏదేమైనప్పటికీ విశాఖపట్నంలో జరిగినటువంటి ఈ ఘటన మీద స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకి ధైర్యం ఇవ్వడానికి, అదేవిధంగా ఈ ఎల్జీ పాలిమర్స్ ప్రభావంతో, ఈ విషవాయువుల ప్రభావంతో 3 నుంచి 5 కిలోమీటర్ల ప్రజలు భయాందోళనకు గురి అవడంతో పాటుగా వీళ్ళు గ్రామాలని వదిలి, ఇళ్లను వదిలి ఇతర ప్రాంతాలకి, ఇతర చోట్లకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడానికి విశాఖపట్నం వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడబోయినప్పటికీ విశాఖపట్నం కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న వారిని క్షతగాత్రుల్ని పరామర్శించారు. వాళ్ళకి ధైర్యం చెప్పారు. మీకు అండగా నేను ఉంటాను అని చెప్పారు. ప్రభుత్వం మీకు పూర్తిగా అండదండలు అందిస్తుంది, పూర్తి సహకారం అందిస్తుంది. అదేవిధంగా ఈ ఏదైతే ఎల్జీ పాలిమర్స్ సమస్య ఉందో దాని మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తోంది గోవర్ధని. అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. అంటే అక్కడ సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి, ఎంతమందిని తరలించారు అక్కడ? చర్యలు ఉదయం నుంచి 5 గంటల నుంచి జరుగుతూనే ఉన్నాయి. కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చేటప్పటికి కొంత ఇదంతా కూడా శబ్దమైన పరిస్థితి ఉంది. కానీ లోకల్ పోలీసులే కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటూ పాటుగా ఈ విషవాయువుల ప్రభావంతో కుప్పగూలిపోయినటువంటి వారిని, అనారోగ్యం బారిన పడి రక్తపు మడుగుల్లో ఉన్నటువంటి వారిని, అదేవిధంగా స్పృహ తప్పి పడిపోయిన వారిని దాదాపుగా 100 అంబులెన్స్ లో నగర పోలీసులు, అదేవిధంగా స్థానికులు అందరూ కూడా అక్కడి నుంచి నగరంలోని వివిధ హాస్పిటల్కి తరలించారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చిన తర్వాత ఇంటికి వెళ్లి లోపల ఎవరైనా ఉన్నారని చూడడంతో పాటుగా అక్కడ ఉన్న వాళ్ళకి సహాయ చర్యలు అందించిన పరిస్థితి ఉంది. రెండోసారి కూడా కొంచెం గ్యాస్ లీక్ అవడం వల్ల ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా ఈ ఫైర్ సిబ్బందిని, అదేవిధంగా మీడియా సభ్యులందరినీ కూడా ఈ ఎల్జీ పాలిమర్స్ సమీపంలో లేకుండా రోడ్ల మీదకి పంపించేశారు. అక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు వెళ్ళిపోండి అని చెప్పిన పరిస్థితి ఉంది. కానీ అది ఎలా ఉంటే విశాఖపట్నం కేజీహెచ్కి వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ రోడ్డు మార్గం గుండా విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడి నుంచి గన్నవరం బయలుదేరి వెళ్లే అవకాశం ఉంది. ప్రత్యేక విమానంలో విశాఖ వచ్చినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రోడ్డు మార్గంలో ఎయిర్పోర్ట్ నుంచి విశాఖ విమానాశ్రయానికి వచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి కేజీహెచ్ హాస్పిటల్కి వచ్చి రాజేంద్ర ప్రసాద్ వార్డులో చికిత్స పొందుతున్నటువంటి క్షతగాత్రుల్ని, అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి పిల్లల వార్డుల్లో చికిత్స పొందుతున్నటువంటి పిల్లలను, ఈ రోజు జరిగినటువంటి దుర్ఘటనలో అనేక మంది పిల్లలు కూడా, కొంతమంది పిల్లలు మృత్యువాత పడ్డారు, కొంతమంది పెద్ద సంఖ్యలో వాళ్ళు గాయపడి అనారోగ్య బారిన పడ్డారు. వీళ్ళందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి పరామర్శించడంతో పాటుగా తక్షణ వైద్యం అందించాలి, అత్యవసర వైద్యం అందించాలి, దీనికి ఎనగడాల్సిన అవసరం లేదు. వీళ్ళ ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుందని చెప్పి వాళ్ళకి భరోసా ఇచ్చిన పరిస్థితి ఉంది. ఇప్పటి నుంచి కొంతసేపు కొన్ని నిమిషాల క్రితం ఇక్కడి నుంచి బయలుదేరి రాష్ట్ర ముఖ్యమంత్రి తిరిగి ప్రయాణమైన పరిస్థితి ఉంది గోవర్ధని. అయితే ఈ ఘటనపై ప్రధానమంత్రి కూడా స్పందించినట్లు తెలుస్తోంది. మరి బాధితులకు ఏమైనా ఆర్థిక సహాయం చేసే అవకాశం ఉందంటారా? లిస్ట్ ఇప్పటి వరకు ఇంకా కొంతవరకే ప్రిపేర్ అయింది. ఇంకా అధికారికంగా కొన్ని లెక్కలు తెలవాల్సి ఉంది. చనిపోయిన వారి సంఖ్య కానీ, అదేవిధంగా గాయపడిన వారి సంఖ్య కూడా ఇప్పుడే రెవెన్యూ సిబ్బంది ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఆదుకునే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా ఈ కంపెనీ కూడా ఎప్పటి నుంచో ఉంది, ఉన్నటువంటి కంపెనీ కాబట్టి ఈ కంపెనీని బాధ్యులు చేస్తూ ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదే బీజేపీ నాయకులు కూడా చెప్తున్నారు. ఇప్పటికే టీడీపీ స్థానికంగా ఉన్న నాయకులతో పాటుగా బీజేపీ నాయకులు కూడా వచ్చి ఇక్కడ సంప్రదించటము, ఇక్కడ ఈ ప్రాంతంలో మొత్తం అంతా కూడా జరిగిన విషయం మీద క్షుణ్ణంగా తెలుసుకున్నారు. అదేవిధంగా వాళ్ళ అధికారులు కూడా, ఉన్నత స్థాయి నాయకులు కూడా తెలియజేశారు. అటు ప్రధానమంత్రి కూడా దీని మీద స్పందించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. అదే చంద్రబాబు నాయుడు కూడా విశాఖపట్నం రావడానికి అనుమతులు తీసుకున్నారు. మరికొంతసేపట్లో 3 గంటల తర్వాత ఆయన విశాఖపట్నం వస్తారనిగా సమాచారం ఉంది.
ఇక్కడ అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు విశాఖపట్నంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వెళ్ళటము జరిగిన దాని మీద ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి ఈ విపత్తు మీద అందరూ కూడా సానుభూతి వ్యక్తం చేయడంతో పాటుగా ఇక్కడ నగర మధ్యలో ఇలాంటి విషవాయువు విసర్జనలే కర్మాగారం ఉండటం ప్రమాదకరం అని చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది గోవర్ధని. అయితే రామకృష్ణ, మరి పరిశ్రమలో సిస్టమ్స్ అన్ని రన్నింగ్ లో లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని మరి జిఎం చెప్పడం జరిగినట్టు తెలుస్తోంది. అంటే మరి అంత అజాగ్రత్తగా ఎట్లా ఉన్నట్టు? There itself was with great difficulty, sir, and the concentrations our time lo measure cheyalekpoyam, sir, because we could not enter the village in the first place. Subsequently, sir, 9:30 ki we could understand the concentrations of styrene, sir. Sir, we have reached by 5:30, 5:45, sir. Sir, I personally reached, sir. Yes, sir. Ambulance must have reached by 5:15, sir. 5, sir. Subsequently, sir, we measured the concentrations of at about 9:30 a.m. About 1 to 2.5 parts per million, sir. But now the rates have again gone up, sir. So we need to monitor it on a 48-hour basis, sir, before we come to the conclusion that it is a safe colony, sir. In fact, as per sir, for it to reach safety levels, the emission has to come to zero, sir. The emissions are still continuing to happen, sir. Maybe with the addition of TDM and further water sprinkling, we can bring it down, sir. Once it comes to zero, it requires another 12 to 24 hours to completely clear from the area, sir. So we need to give it that much time, sir. Currently, the emissions to come to zero level, sir. Sir, we are trying our best, sir. Now with this air cargo also is likely just by 5 p.m., sir. Once that comes with more addition of TDM and further sprinkling of TDM, sir. It is an antidote, sir. TDM, sir. It slows down it cuts the reaction, sir, basically. One thing is to lower the temperature directly, sir. Second thing is to cut the chain of reaction leading to gasification, sir. These two things have to happen simultaneously. Sorry, TBC, sir. TBC, sir. Sir, these low concentrations normally lead to respiratory and skin sensitivity, sir. As per the information that we have from the industry, it is not totally controlled, sir. Therefore, the villagers are advised to stay away till the total gas is completely diluted in the atmosphere, sir. Normally, sir, it should decompose in between 12 to 24 hours, which I have already explained, sir. We are awaiting a very detailed report from the factories department, sir. This is only a preliminary report that we have received, sir. Sir, people are in the factory, sir. There are. Yes, I also went, sir. It was. Yes, sir. Visibly, there was a dense fog in the morning, sir. Currently, that fog of this thing, vapors is not there, but there is still strong smell in the factory, sir. But it is not at dangerous level, sir. Only, sir. A faint smell is there, sir, continuously. Sir, we just prepared a map. We just prepared a map, sir, for your understanding, sir. It should be in the range of 1.5 to 2 kilometers, sir. That is the area we are looking at as the affected area. 2 kilometers, sir. No, sir, this one, sir, this small circle. This is the epicenter, sir. So this area is what we are looking at, sir. Yes, sir. Potential spread, sir. This is a much larger area which we thought, this is the most affected area, sir, but it is confined to this belt only, sir. It has not crossed that, sir. ఎందుకంటే ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనకు అసలు ఏమాత్రం 2 kilometers
kilometers from the epicenter, sir. Smell good less, sir. It is like normal. 1.5 to 2 kilometers from the epicenter, sir. Ma'am, sir, one son. Sir, there is a solution for this, sir. Actually, it is called VOC, sir. Volatile Organic Compound Measurement, sir. It is a handheld device only. Ambient air low. This is hydrocarbon, sir. Styrene is C8H8. Volatile Organic Compound meter, sir. Organic compound meter, sir. It is a handheld device, sir. It gives you the indication of the ambient air in terms of organic compounds, sir. Styrene is an organic compound, sir. C8H8. Yes, sir. STYRENE, sir. Yes, sir. C8H8, sir. That's the formula, sir. So this gives us an indication of the levels of concentration in the ambient air, sir. Of this organic compounds in the air, sir. Because the normal pollution meters, sir, they are not qualified to check this, sir. They normally nitrous oxide, sulfur dioxide is what we measure, sir, other than suspended particulate matter. This specific meter measures the organic compounds. Yes, sir. Industry has one unit, sir. Our PCB, based on that only we've indicated, sir, in the earlier slide. We have to ascertain, sir. Yes, sir. We have to ascertain, sir, if it is safe for people to return back. But MLA garu annattu, sir, currently still some emissions are going on, sir. So until it comes to a halt, give it 24 hours time, then again recheck it, then declare that it is fit for returns. Yes, sir. Quantum as compared to morning, it is much better, sir. I'll come to that today. Last lecture. So this is a brief about the industry, sir. It has, in this location, it has 2 tanks, sir. So these are the capacities, sir. So in this slide, sir, point number 2 is requires your attention, sir. It is the initiation of the polymerization of styrene, sir, which due to prolonged storage, this is one of the reasons, sir. We don't know, sir. We are awaiting the final result, but this is the final report. But immediately what we came to know was the polymerization. Now to break this polymerization, we need that TDC, which is a TBC, sir. So this kind of slows down or breaks the polymerization process, sir. Other than this, to bring the temperature down, water sprinklers are continuously used, sir. Water sprinklers kuda, sir, morning it was a challenge for the management also, because they had to do it from the top, sir. Paiki vellalante kuda there was dense styrene gas in the morning, sir. I can call them, sir, before that. పిలిపిస్తాను సార్, వచ్చేస్తాను సార్.
ఎందుకంటే వైద్య దీనికోసం ఏది మెటీరియల్ కోసం అదే పిలిపిస్తాను. Sir, still the yes, that's right, ma'am. I mean, the process of gasification is being slowed down. So, current loss of life is 9%, sir, and animal loss is 22 cows, buffaloes, and calves, sir. 6 stray dogs and 1 cat in the area also passed away, sir. 9 casualties have been reported, sir. No, ఇద్దరు అంటే మనకి మార్నింగ్ ఊళ్ళోనే ఇద్దరు చనిపోయి ఉన్నారండి. వాళ్ళు ప్లస్ కేజీహెచ్ ప్లస్ సిహెచ్సి పెందుర్తి ప్లస్ ఈ మీరు చెప్పిన హాస్పిటల్స్లో Yes, sir. We'll verify, sir. It's okay. ఆయనే కదా వేణు ఆయనే Sorry, airport.